హలో ప్రియాంక. యెస్. చెప్పండి. ఎక్స్‌ట్రా మీరు క్రియేట్ చేయమన్నారు కదా! లైక్ ఎయిర్‌టెల్ లోగో టైపు అండ్ డిజైనింగ్ మొత్తం. చేసారా? చేశాను. అంటే మళ్ళీ బ్యాక్ రీసెట్ చేయాలంటే ఎలా చేయాలండి? ఒకే స్టెప్‌లో రీసెట్ చేయడానికి అవ్వదా? అంటే మొత్తం మారిపోయింది. లోగో మారింది. మొత్తం రెడ్ కలర్ వచ్చింది. నేను కలర్స్ అన్నీ చేంజ్ చేశాను. మళ్ళీ సేమ్ సర్వీస్ నౌ లాగా రావాలంటే ఏం చేయాలి? అలా రావాలి అనంటే మీరేం చేయాలంటే స్టార్టింగ్ చేస్తున్నప్పుడే అప్డేట్ సెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. మనకి నెక్స్ట్ వస్తుందనమాట. అప్డేట్ సెట్ క్యాప్చర్ చేసుకొని చేంజెస్ అన్ని అప్డేట్ సెట్‌లో చేస్తామనమాట. హ్మ్. ఒకవేళ అప్డేట్ సెట్ అంటే మీరు బ్యాకౌట్ అనే ఆప్షన్ ఉంటదనమాట. ఆ హ్మ్. బ్యాకౌట్ క్లిక్ చేసుకుంటే మొత్తం ఒరిజినల్ స్టేట్‌కొచ్చేస్తుంది. ఓకే. ఒకసారి చూపిస్తారా అది? అది నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను చెప్తాను. ఓకే అండి. అలానే మీరు ఇంకొక ఇన్‌స్టాన్స్ కూడా క్రియేట్ చేయండి ఈరోజు. ఓకేనా? అంటే మనకి నెక్స్ట్ అప్డేట్ సెట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను రేపు. అయితే అప్డేట్ సెట్‌కి ఏంటి అనంటే మనకి నేను రియల్ టైమ్‌లో మీకు చెప్పాను కదా! రియల్ టైమ్‌లో మనకి 3 ఇన్‌స్టాన్సెస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద కంపెనీని బట్టి ఏంటి అనంటే మనకి 4-5 ఇన్‌స్టాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. మీకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. మీరు ఎన్ని ఇన్‌స్టాన్స్‌ని యూజ్ చేస్తున్నారని చెప్పేసి. సో, అప్పుడు మీరేం చెప్పాలి? బిల్డ్ అదే డెవలప్‌మెంట్, టెస్టింగ్, ప్రొడక్షన్ అని చెప్పేసి. అయితే రియల్ టైమ్‌లో మనం ఏం చేస్తాం, ఏదైనా ఒక డెవలప్‌మెంట్ యాక్టివిటీ చేసినప్పుడు మీరు డైరెక్ట్‌గా అంటే మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫీల్డ్ క్రియేట్ చేయమని చెప్పేసి ఒక రిక్వెస్ట్ వచ్చిందనుకుందాం మనం. అయితే మీరేం చేస్తారు? డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లో చేయలేరు కదా! డైరెక్ట్‌గా ప్రొడక్షన్‌లో మీరు చేంజెస్ చేసి, ఆ చేంజెస్ వల్ల ఏదన్నా బిజినెస్ గనుక ఎఫెక్ట్ అయితే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో, ఫస్ట్ మీరేం జేస్తారు? మీరేదైతే డెవలప్‌మెంట్ చేద్దామనుకుంటున్నారో అది డెవలప్‌మెంట్ ఇన్‌స్టాన్స్‌లో జేస్తారు. చేసి అదేం జేస్తారు? మీ సైడ్ నుండి పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా యాస్ ఎ డెవలపర్ కింద మీరు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఒకవేళ మీ కంపెనీలో మీరే అడ్మిన్, మీరే డెవలప్‌మెంట్ అనుకోండి. మీకు అన్ని యాక్సెస్‌లు ఉంటాయి కాబట్టి మీరే ఆహ్, నెక్స్ట్ యూఏటీలో కూడా చేస్తారు. లేదు మీకు పర్మిషన్ లేకపోతే మీరు ఏదైతే డెవలప్‌మెంట్ యాక్టివిటీ చేశారో అది ఇస్తే ఆ టెస్టింగ్ వాళ్ళకి మీరు మెయిల్ ఏస్తున్నప్పుడు ఆహ్, అవి పంపిస్తే వాళ్ళేం జేస్తారు, బేస్డ్ ఆన్ దట్ వాళ్ళది చేంజ్ జేస్తారు. ఓకే. బట్ ఇవన్నీ మనం ఎలా చేస్తాం? మాన్యువల్‌గా చేయాలంటే కష్టం గదండీ! మీరు ప్రతిసారి డెవలప్‌మెంట్‌లో డెవలప్ చేయాలి. ఇది ఓకే అన్న తర్వాత టెస్టింగ్‌లో డెవలప్ చేయాలి. టెస్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉందన్నాక ప్రొడక్షన్‌లో మీరు ఏం చేయాలి? డెవలప్ చేయాలి. సో, ప్రతిసారి డెవలప్ చేయాలంటే మనకి టైం టేకెన్. అలానే ఒక్కొక్కసారి ఏదైనా మిస్ అవ్వచ్చు కూడా. మీరు ముందు దానికి చేసిన దానికి, సెకండ్ దానికి చేసిన దానికి. సో, అందుకని మనం ఏం చేస్తామంటే చేంజెస్ అన్నీ కూడా ఒక అప్డేట్ సెట్ అని ఒకటుంటది మనం. దానిలో క్యాప్చర్ చేసుకొని వాటిని మూవ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో, రియల్ టైమ్‌లో మనకి 3 ఇన్‌స్టాన్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ లేదు. బట్ ఇక్కడ మనకి మనకేంటంటే ప్రాక్టీస్ చేయడానికి ఆల్రెడీ మనం ఒక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసుకున్నాము. ఇంకొక ఇన్‌స్టాన్స్ మీరు క్రియేట్ చేసుకుంటే మనం ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటది. నేను రేపటి నుంచి చెప్పిన ప్రతి ఒక్కటి గనక మీరు ఆ అప్డేట్ సెట్స్ ద్వారా క్యాప్చర్ చేసి మూవ్ చేశారనుకోండి ఒక ఇన్‌స్టాన్స్ నుంచి వేరే ఇన్‌స్టాన్స్‌కి. మీకు మన కోర్స్ అయ్యేసరికి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఎందుకంటే డైలీ మనం అప్డేట్ సెట్స్ పైనే వర్క్ చేస్తాం కాబట్టి మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుంది. సో, దానికోసం మీరందరూ కూడా ఇంకొక ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేయండి. అండ్ నేను చెప్పినట్లుగా ఒక మెయిల్ ఐడీకి ఒక ఇన్‌స్టాన్స్ మాత్రమే క్రియేట్ చేయగలం. మీరు ఇంకొక మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని లేదా మీ దగ్గర ఆల్రెడీ ఇంకొక మెయిల్ ఐడీ కూడా ఉంటే దాంతో ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేయండి. అందరూ. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి మన నెక్స్ట్ కాన్సెప్ట్ యూజర్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. యూజర్ అడ్మినిస్ట్రేషన్‌లో మనకి ఏమేం టాపిక్స్ ఉంటాయంటే, యూజర్స్ ఉంటారు, గ్రూప్స్ అండ్ రోల్స్. ఈ 3 కాన్సెప్ట్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వచ్చేసరికి యూజర్స్ అన్నమాట. సో, నోట్‌ప్యాడ్ తీసుకుంటాను.
యూజర్స్. సో యూజర్స్ అంటే ఏంటి? ఓకే. సో మనకి ఒక ఆర్గనైజేషన్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత అసలు ఈ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్ని మీరు యూజ్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అకౌంట్ అనేది ఈ సర్వీస్ నౌ ఇన్స్టాన్స్లో రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దీన్ని యాక్సెస్ చేసుకోగలరు, ఈ ఇన్స్టాన్స్ ఓపెన్ చేయగలరు. లైక్ నిన్న మనం ఎలా పీడిఐ మనం నిన్న పీడిఐని ఓపెన్ చేసాం కదండి. అంటే మనకి ఇన్స్టెంట్స్ అంటే మనకి లాగిన్ అయ్యాం కదా మనము. అంటే మన అకౌంట్ అనేది పీడిఐలో క్రియేట్ చేసుకున్నాం నిన్న. ఫస్ట్ క్రియేట్ చేసుకుని ఆ యూఆర్ఎల్, యూజర్ ఐడి, పాస్వర్డ్ యూజ్ చేస్తేనే ఇప్పుడు మనకి ఇన్స్టెన్స్ అనేది ఓపెన్ అయ్యింది. ఓకే. కానీ నిన్న మీరు పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ అది మనం ప్రాక్టీస్ కోసం మనము అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీరు లాగిన్ అయ్యారు. మీరంటే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అయ్యారు. కానీ రియల్ టైంలో అలా జరగదు కదా. ఎప్పుడైతే మీరు ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళు ఏం చేస్తారు, ఇండక్షన్ రోజున అంటే మీకు జాయినింగ్ రోజున ఇండక్షన్ జరుగుతుంది కదా, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు కదా. సో మీకు ఒక ఫామ్ ఇస్తారు, ఎక్సెల్ ఫార్మాట్లో ఫామ్ ఇచ్చి మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయమంటారు కదా. సో అక్కడ మనం ఏం చేస్తాం, మొత్తం మన డీటెయిల్స్ అన్ని ఇస్తే బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ని బట్టి ఎవరికి వాళ్ళకి స్ప్లిట్ అయిపోతుంది. న్యూహర్ ఆన్బోర్డింగ్ అని ఒక రిక్వెస్ట్ చేస్తారు. సో అది కూడా మన సర్వీస్ నౌలోనే ఉంటుందన్నమాట. ఈ రిక్వెస్ట్ ఏం చేస్తుందని అంటే మీకు ల్యాప్టాప్ కానివ్వండి, లేకపోతే మీకు ఏమన్నా అవుట్లుక్ క్రియేషన్కి, అలానే సర్వీస్ నౌ అకౌంట్ క్రియేషన్కి ఎవరికి వాళ్ళకి అప్రూవల్ వచ్చిన తర్వాత టాస్క్లు క్రియేట్ అయిపోతాయి. ఎవరి వరకు వర్క్ వాళ్ళు చేసేస్తారు. మన సర్వీస్ నౌ టాస్క్ వచ్చేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ని బేస్ చేసుకుని ఒక యూజర్ అకౌంట్ని ఇక్కడ మన సర్వీస్ నౌలో క్రియేట్ చేస్తారు. ఆ అకౌంట్ అనేది మీకు ఇక్కడ ఉంటేనే మీకు ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చిన యూఆర్ఎల్, పాస్వర్డ్ యూజర్ ఐడి, పాస్వర్డ్ యూజ్ చేసుకుంటే మీకు ఇన్స్టాన్స్ ఓపెన్ అవుతుంది. మీ అకౌంట్ కనుక ఇక్కడ లేకుండా మీరు ఏదో ఒక పాస్వర్డ్ ఒక యూజర్ ఐడితో ఓపెన్ చేసేద్దామంటే అవ్వదు. ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది ఇక్కడ సర్వీస్ నౌలో ఉండాలి. ఉండాలి అని అంటే ఫస్ట్ యాజ్ ఎ అడ్మిన్ ఏం చేస్తాడు, యాజ్ అడ్మిన్ కింద మీకు ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తారు, మీ ప్రొఫైల్ అనేది ఈ సర్వీస్ నౌ ఇన్స్టెంట్లో క్రియేట్ చేస్తాడు. అది ఎక్కడ క్రియేట్ చేస్తాడంటే మనకి యూజర్స్ అని ఒక టేబుల్ ఉంటుందండి. యూజర్స్ అనే ఒక టేబుల్ ఉంటుంది. ఓకే. సిస్టమ్ సెక్యూరిటీ అనే ఒక మాడ్యూల్ ఉంటుంది. దాని కింద యూజర్స్ అండ్ గ్రూప్స్, దాని కింద యూజర్స్ ఉంటుంది, గ్రూప్స్ ఉంటుంది, రోల్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఆర్గనైజేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక ఎంప్లాయీకి మనము ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ని సర్వీస్ నౌలో ఈ యూజర్ టేబుల్లో క్రియేట్ చేయాలి. చేసి ఆ యూఆర్ఎల్ ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో ఇన్స్టాన్స్ యూఆర్ఎల్, ఆ యూజర్ ఐడి, ఆ పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, యూజ్ చేసుకుని ఈ సర్వీస్ నో డెవలప్మెంట్ ఇన్స్టాన్స్ ఓపెన్ చేసుకుని ఇంకా వాళ్ళ వర్క్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఓకే. సో ఇది మనకి యూజర్ టేబుల్. మొత్తం ఆర్గనైజేషన్లో ఉన్న యూజర్స్ అందరూ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటారు. ఓకే. సో మీరు కొత్తగా ఒక యూజర్ని క్రియేట్ చేయాలి అని అంటే న్యూ అని క్లిక్ చేసుకోవాలి. సో మనకి రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్కి ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్న యూజర్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇంక డిఫరెన్స్ ఏమి ఉండదు. ఒక మీ యూజర్ని మీరు క్రియేట్ చేయాలి అని అంటే మీరు రియల్ టైంలో కూడా లానే క్రియేట్ చేస్తారు. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే ఇక్కడ ఫీల్డ్స్ ఉన్నాయి కదండి, ఇవి కామన్గా రియల్ టైంకి ఇక్కడికి మనకి సేమే ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ రియల్ టైంలో బేస్డ్ ఆన్ ద కంపెనీని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని కొన్ని ఎక్స్ట్రా ఫీల్డ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అదొక్కటి డిఫరెన్స్, రిమైనింగ్ అంతా సేమే. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి యూజర్ ఐడి అండి. సో యూజర్ ఐడి ఇవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాచ్ స్నో 31 అని ఇచ్చానండి. ఓకే. సో ఫస్ట్ నేమ్ ఇస్తున్నాను, ఫస్ట్ నేము, లాస్ట్ నేము. ఓకే. టైటిల్ వచ్చేసరికి ఆ ఎంప్లాయీ టైటిల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఐటీ టెక్నీషియన్ అనుకోండి, అతని టైటిల్ ఇస్తాం. సో అతని డిపార్ట్మెంట్ ఇస్తామన్నమాట.
ఇవన్నీ కూడా మనకి రిక్వెస్ట్ రేస్ చేస్తున్నప్పుడు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. జస్ట్ ఆ డీటెయిల్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫిల్ చేస్తాం అంతే మనం. ఓకే, సో నేను సేల్స్ అంటున్నాను. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ నీడ్ రీసెట్ ఉంది కదండి. ఈ చెక్ బాక్స్ కనుక మీరు చెక్ చేస్తే ఏమవుతుందనంటే, మనం వన్స్ ఈ యూజర్ని క్రియేట్ చేసిన తర్వాత ఎవరు ఎవరైతే ఎంప్లాయ్ కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకి మీరు టికెట్లు ఇవ్వకూడదు. మీకు రిక్వెస్ట్ వస్తుంది కదా క్రియేట్ చేయమని, అక్కడ ఇవ్వకూడదు పాస్వర్డ్ని మెయిల్ ఐడి. మీరు సెపరేట్గా అతని మెయిల్కి పంపించాలి, ఎందుకంటే ఇవి సెక్యూరిటీ పర్పస్ కదా. సెపరేట్గా వాళ్ళ మెయిల్కి పంపించాలి. ఇక్కడ ఎప్పుడైతే మీరు పాస్వర్డ్ నీడ్ రీసెట్ అంటారో, వాళ్ళు మనం ఇచ్చిన యూఆర్ఎల్, మనం ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్తో వాళ్ళు ఓపెన్ చేద్దామని ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఒక మళ్ళీ ఇంకొక పాపప్ వస్తుంది. పాస్వర్డ్ నువ్వు సెట్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అంటే మనం ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా వాళ్ళ సెక్యూరిటీ పర్పస్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే నేను పాస్వర్డ్ నీడ్ రీసెట్ అనే చెక్ బాక్స్ని చెక్ చేస్తాను వైల్ క్రియేషన్ ఆఫ్ ది యూజర్. ఒకవేళ నేను యూజర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ చెక్ బాక్స్ చెక్ చేయకపోతే ఏమవుతుంది అని అంటే, నేను ఏదైతే పాస్వర్డ్ ఆ ఎంప్లాయీకి ప్రొవైడ్ చేస్తానో అదే పాస్వర్డ్ మీద స్టిక్ ఆన్ అయి ఉండాలి. ఆ పాస్వర్డ్తోనే వాళ్ళు ఓపెన్ చేయాలి, ఇంకా వేరే పాస్వర్డ్ మార్చుకోవడానికి ఉండదు. అదే పాస్వర్డ్ నీడ్ రీసెట్ అంటే మార్చుకోవడానికి ఉంటుంది అనమాట. ఓకే, సో అలానే నేను లాకౌట్ అని ఇక్కడ ఉంది మనకి. ఈ చెక్ బాక్స్ చెక్ చేస్తుంటే ఏమవుతుందనంటే, ఈ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెంపరీగా మనకి అంటే ఈ లాకౌట్ అనేది ట్రూ ఉండి ఈ యాక్టివ్ అనేది ఫాల్స్ ఉందనుకోండి, దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఎంప్లాయీ అనే వాళ్ళని పర్మనెంట్గా మనం అకౌంట్ నుంచి టెంపరీగా అకౌంట్ నుండి రిమూవ్ చేసినట్టు. అంటే ఇప్పుడు ఇక్కడ యూజర్ ప్రొఫైల్లో ఇది లాకౌట్ ఉందనుకోండి, మీరు ఇచ్చిన యూఆర్ఎల్ని, యూజర్ ఐడిని, పాస్వర్డ్ని వాళ్ళు యూజ్ చేసుకున్నా కూడా అకౌంట్ లాగిన్ అవ్వలేరు అనమాట. ఓకే, సో ఎందుకు అని అంటే ఇక్కడ మనము లాకౌట్ చేసాము. లాకౌట్ అంటే ఏంటంటే టెంపరీగా, అంటే ఇది ఎవరికి ఇస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక అకౌంట్ యూజ్ చేస్తున్నారు, అయితే మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు. సో మీరు బాగానే యూజ్ చేసుకుంటున్నారు. ఆఫ్టర్ 10 days అసలు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు, మెయిల్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు కంపెనీలో ఇన్స్టాల్స్ ఓపెన్ చేయట్లేదు, కంపెనీ అవుట్లుక్ ఓపెన్ చేయట్లేదు, టీమ్స్ ఓపెన్ చేయట్లేదు. సో అప్పుడు సెక్యూరిటీ పర్పస్ కింద మేము ఏం చేస్తాము అని అంటే లాకౌట్లో పెట్టేస్తాం మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఇవి యాక్సెస్ చేసుకుని ప్రాజెక్ట్స్ ఏం బయటకు రిలీజ్ చేస్తారేమో అని కంపెనీ వాడికి డౌట్ అనమాట. అందుకని లాకౌట్లో పెట్టమంటాడు. ఇదొక సిచ్యువేషన్ ఒకటి. ఇంకొకటి, మీరు లాగిన్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్ ఏమైనా రాంగ్ ఇచ్చి మల్టిపుల్ టైమ్స్ రాంగ్ పాస్వర్డ్తో ఎంటర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా లాకౌట్ అయిపోతుంది దానికి అదే. ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ మల్టిపుల్ సో రాంగ్ పాస్వర్డ్స్ అటెంప్ట్స్ వల్ల అనమాట. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అని అంటే, మనకి ఎవ్రీ 3 monthsకి కంపల్సరీ మనము రెన్యువల్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ద కంపెనీని బట్టి మన పాస్వర్డ్ అనేది మనకేంటంటే మనకు ముందే మెయిల్ వస్తుంది. సో మీది అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది, రెన్యువల్ చేసుకోమని చెప్పేసి. అప్పుడు మనకి కంపెనీస్లో ఫామ్స్ ఉంటాయి, అకౌంట్ ఎక్స్టెన్షన్ ఫామ్స్ అని చెప్పేసి. సో మనం ఏం చేస్తాం, ఆ ఫామ్ని సబ్మిట్ చేస్తాం అన్నమాట. మీరు ఒకవేళ మెయిల్ చూడకుండా ఒకవేళ ఈ రెన్యువల్ కోసం మీరు అప్లై చేయకపోతే అప్పుడు కూడా మీకు లాకౌట్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ మీరు ఎప్పుడైతే దాన్ని ఫామ్ని సబ్మిట్ చేసి ఫామ్ మీకు మీకు మళ్ళీ బ్యాక్కి యాక్సెస్లో వచ్చిన తర్వాత లాకౌట్ అనే ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా అదే పోతుంది. ఈ 3 సిచ్యువేషన్స్కి లాకౌట్ అనేది యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్. సో ఇక్కడ మనకి లాకౌట్ ఫాల్స్లో ఉండాలి, యాక్టివ్ ట్రూలో ఉంటే కనుక మీరు యాక్టివ్ యూజర్ అన్నట్టు. ఎప్పుడైతే యాక్టివ్ కూడా ఫాల్స్ అయ్యిందంటే ఈ లాకౌట్ యాక్టివ్ ఫాల్స్ అయ్యిందంటే పర్మనెంట్గా మీరు ఆర్గనైజేషన్ నుండి వెళ్ళిపోయినట్టు. మన కంపెనీకి నుంచి కంప్లీట్గా బయటకు వెళ్ళిపోయాం అనుకోండి, యాక్టివ్ ఫాల్స్లో పెట్టేస్తారు మనల్ని. ఓకే, సో ఇవి ఇంటర్నల్ ఇంటిగ్రేషన్. యూజర్ అంటే కనుక మన ఇంటిగ్రేషన్స్ చేస్తున్నప్పుడు ఈ చెక్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. క్లియర్ అండి? ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? మళ్ళీ వన్స్ రీక్యాప్ చేయాలి. ఏంటండి?
మళ్ళీ వన్స్ రీక్యాప్ చేయరా? ఫస్ట్ యూజర్ ఐడి ఫస్ట్ నేమ్ టైటిల్, యూజర్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వచ్చేసరికి మీరు ఏదైతే ఆ, మీ నేమ్ అవి ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని పెడతారండి ఇక్కడ. ఓకే. డిపార్ట్మెంట్ వచ్చేసరికి మీరు ఏ డిపార్ట్మెంట్ అనేది మీరు డేటా ఇస్తున్నప్పుడు మీరు ఇస్తారు కదా, మీరు కొన్ని డీటెయిల్స్ ఇస్తారు, మీ హెచ్ఆర్ కొన్ని మీ పొజిషన్ అంటే ఏంటన్నది రిమైనింగ్ మీ హెచ్ఆర్ కూడా ఫిల్ చేసి వీళ్ళ పేరు మీద ఒక అకౌంట్ క్రియేట్ చేయండి అని చెప్తారు. దాన్ని వేస్ట్ చేసుకుని డిపార్ట్మెంట్ టైటిల్ కూడా పెడతారు వాళ్ళు. పాస్వర్డ్ నీడ్ రీసెట్ అంటే చెక్ బాక్స్ ఎప్పుడైతే చెక్ బాక్స్ చెక్ చేసి ఉంటుందో మీరు ఇదంతా ఎవరు చేస్తారు? అడ్మిన్ చేస్తాడు, అడ్మిన్ క్రియేట్ చేస్తాడు. అడ్మిన్ క్రియేట్ చేస్తున్నప్పుడు పాస్వర్డ్ నీడ్ రీసెట్ అనే చెక్ బాక్స్ చెక్ చేసి ఉంటే మనం ఇతని అకౌంట్ క్రియేట్ చేసిన తరువాత ఇతని మెయిల్ ఐడికి ఈ యుఆర్ఎల్ అండ్ ఈ యూజర్ ఐడి అండ్ మనం ఏదైతే పాస్వర్డ్ ఇప్పుడు ఇంకా సెట్ చేయలేదు, సెట్ చేస్తాం, సెట్ చేసిన తర్వాత పాస్వర్డ్ వాళ్ళకి మెయిల్లో పంపిస్తాం. వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ మనం పాస్వర్డ్ నీడ్ రీసెట్ ఇచ్చాం కదండి, వాళ్ళని పాస్వర్డ్ సెట్ చేసుకోండి మీకు నచ్చినట్లు, కానీ మళ్ళీ అడుగుతుంది అది ఇంకొక పాస్వర్డ్ కోసం. ఒకవేళ నేను ఇక్కడ చెక్ బాక్స్ చెక్ చేయలేదనుకోండి, ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు నేను ఏదైతే పాస్వర్డ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తానో ఆ పాస్వర్డ్ పైనే వాళ్ళు స్టిక్ ఆన్ అయి ఉండాలి, వేరే పాస్వర్డ్ని సెట్ చేసుకోలేరు అనమాట. అది దీని మీనింగ్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లాకౌట్. లాకౌట్ అంటే ఏంటి అని అంటే మీరు అంటే టెంపరీగా ఒక ఎంప్లాయీని మనము ఇన్స్టెన్స్ని యూజ్ చేసుకుండా చేయడానికి ఈ లాకౌట్ అనే ఆప్షన్, ఈ చెక్ బాక్స్ చెక్ చేసి ఉంటే టెంపరీగా ఆ యూజర్ అనేవాడు ఇన్స్టెన్స్ని యూజ్ చేసుకోలేడు. అండ్ ఇంకొక సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు లాగిన్ అవుతున్నప్పుడు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా లాకౌట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. మళ్ళీ మీరు టికెట్ రైజ్ చేసుకుని లాకౌట్ నుండి తీపిచ్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సో మనకి ఎవ్రీ 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ బేస్డ్ ఆన్ ద కంపెనీని బట్టి మనకి మన ఇన్స్టెన్స్ అనేది పోతుందనమాట. ముందే మెయిల్ వస్తుంది, మీ ఇన్స్టెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది, రెన్యువల్ చేసుకోండి అని చెప్పి. మనకు ఒక ఫామ్ ఉంటుంది, కన్సల్టెంట్ అకౌంట్ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి. ఓకే. ఆ ఫామ్ని మనం సబ్మిట్ చేస్తే మళ్ళీ మనది అకౌంట్ అనేది రెన్యువల్ అయిపోతుంది. ఒకవేళ మీరు మెయిల్ చూడక బై మిస్ అయ్యి ఏదన్నా మీరు మెయిల్ చూడకుండా మీరు ఇన్స్టాన్స్ ఓపెన్ అవ్వట్లేదు అని అంటే ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మీది రెన్యువల్ చేసుకోవాలా మీరు అని చెప్పి చూసుకుని ఆ అకౌంట్ కనుక మీరు ఆ రిక్వెస్ట్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోద్ది. ఓకే. క్లియర్ అండి. హలో, క్లియర్ అండి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ క్లియర్. యాక్టివ్ అనేది చెప్పాను కదా నేను, ఎంప్లాయీ పర్మనెంట్గా ఆర్గనైజేషన్స్ నుంచి వెళ్ళిపోయినప్పుడు యాక్టివ్ ఫాల్స్లో పెట్టేస్తాం. ఇంకా మెయిల్ ఐడి అంటారా, మనం ఇచ్చిన డీటెయిల్స్లోనే మెయిల్ ఐడి ఉంటుందండి, ఆ మెయిల్ ఐడి పెడతాము. అండ్ ఐడెంటిటీ టైప్ వచ్చేసరికి వాళ్ళు ఏంటి, ఇక్కడ హ్యూమనా మిషనా ఏఐ అంటే యూజర్ మనం హ్యూమన్ కోసం క్రియేట్ చేస్తున్నామా లేకపోతే ఏదైనా మిషన్ కోసమా, అంటే కొన్ని కంపెనీస్లో ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి, ఆ ప్రొడక్ట్స్ నేమ్స్ ఉంటాయి అనమాట, అవా లేకపోతే ఏఐ కోసమా, ఏ ఏజెంట్ కోసమా అని చెప్పేసి. మనది హ్యూమన్. ఇది కొత్తగా ఇప్పుడు జోరిక్లో ఇంట్రడ్యూస్ అయ్యిందండి ఐడెంటిటీ టైప్, ఇప్పటి వరకు లేదు మనకి. ఓకే. సో లాంగ్వేజ్ ఇంగ్లీషే తీసుకుంటాం ఎప్పుడు కూడా. క్యాలెండర్ ఇంటిగ్రేషన్ వచ్చేసరికి అవుట్లుక్కే ఉంటుంది. సిస్టమ్ టైం జోన్ వచ్చేసరికి మీరు నేను అబ్జర్వ్ చేశారు లేదా, బేసిక్ కాన్ఫిగరేషన్లో మన టైం జోన్ నేను ఇదే తీసుకున్నాం. సో ఇది బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి టైంని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ డేట్ని సెలెక్ట్ చేసుకుంటాం, డేట్ ఫార్మాట్ని. ఓకే. బట్ బై డిఫాల్ట్ మనం ఏదైతే బేసిక్ కాన్ఫిగరేషన్లు ఇచ్చామో అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో యూజర్కి ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇవేం మ్యాండటరీ కాదు కాబట్టి నేను లీవ్ చేస్తున్నాను. సో ఇది మనం ఎంటైర్ ఫామ్. ఓకే. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీన్ని సేవ్ చేసే ముందు? ఫామ్ని సేవ్ చేసే ముందు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా, ఏదైనా ఫీల్డ్ కానీ దేనికైనా యూజర్ని క్రియేట్ చేయడంలో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఆల్ గుడ్. ఓకే.
సో నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను. మీరు దీన్ని సేవ్ అయినా చేయొచ్చు, సబ్మిట్ అయినా చేయొచ్చు. సేవ్కి సబ్మిట్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ కనుక నేను సేవ్ చేశాను అనుకోండి, ఇదేమవుతుంది, నాకు సేవ్ అయిపోయి ఇదే ఫామ్లో ఉంటుంది. ఇక్కడ నేను ఏదైతే ఫామ్ని ఇప్పుడు మీకు చూపించానో అదే ఫామ్లో ఉంటుంది. సబ్మిట్కి ఏంటంటే చూడండి, ఒకసారి నేను ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తాను. ఇది సేవ్ అండి. నేను సేవ్ అనగానే నాకు సేవ్ అయిపోయి ఇదే పేజ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ అంటే ఏంటి అని అంటే చూడండి, నేను ఒకటి డమ్మీ ఇంకొక యూజర్ని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తున్నాను చూడండి. ఇది నాకు సబ్మిట్ అయిపోయి ఏం జరుగుతుందంటే ఇక్కడ లిస్ట్ వ్యూలోకి వచ్చేస్తుందండి. సో మళ్ళీ మీరు దాని మీద వర్క్ చేయాలని అంటే ఏం చేయాలి, ఈ లిస్ట్ వ్యూ నుంచి మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. సో అది సేవ్కి సబ్మిట్కి డిఫరెన్స్. సబ్మిట్ అంటే సబ్మిట్ అయిపోయి లిస్ట్ వ్యూలోకి వచ్చేస్తుంది, రికార్డ్ ఇక్కడికి సేవ్ అయిపోయి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుండి మళ్ళీ మీరు వర్క్ చేయాలంటే ఓపెన్ చేసుకోవాలి. సేవ్ అంటే సేవ్ అయిపోయి సేమ్ ఇదే ఫామ్లో ఉంటుంది అనమాట. అదే సబ్మిట్కి సేవ్కి డిఫరెన్స్. ఓకే, క్లియర్ అండి? ప్రియాంక Clear. గారు, చెప్పండి. ఇక్కడ యూజర్ బ్యాచ్ స్నో 31 ఉంది కదా, 3 లైన్స్ ఇక్కడ నుంచి కూడా సేవ్ చేయొచ్చు కదా, అక్కడ క్లిక్ చేస్తే. ఇక్కడ నుండి కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్, ఎక్స్పోర్ట్, ఇక్కడ నుంచి చాలా ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ నుండి కూడా చేసుకోవచ్చు సేవ్. ఇది ఇన్సర్ట్ అంటే కనుక మీరు ఒకవేళ ఏదైనా డూప్లికేట్ చేయాలనుకుంటే సేమ్ ఇదే అంటే మీకు డీటెయిల్స్ అన్నీ ఇవే, జస్ట్ యూజర్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మార్చాలండి, మిగిలిన డీటెయిల్స్ అన్నీ సేమే. సో మీరు అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారని అంటే సేమ్ ఇదే ఓపెన్ చేసుకుని మీరు ఇన్సర్ట్ అన్నారనుకోండి, ఇన్సర్ట్ కానీ సేవ్ కానీ అని అంటే ఎవరైతే ప్రీవియస్గా యూజర్ ఉన్నాడో వాడిది మోడిఫై అయిపోతుంది. బట్ మీరు అది కాదు కదా మీరు చేయాల్సింది. సేమ్ దీన్నే వేరే యూజర్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్తో కావాలి, రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ సేమే. సో మీరేం చేస్తారు ఆ సిచ్యువేషన్స్లో, రిమైనింగ్ అన్నీ సేమే కాబట్టి టైం సేవింగ్ కోసం అన్నీ అలానే ఉంచేసి ఓన్లీ యూజర్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మార్చేసి జస్ట్ ఇన్సర్ట్ అండ్ సేవ్ ఇన్సర్ట్ అండ్ స్టే అని ఉంది కదా, ఇన్సర్ట్ అండ్ స్టే అని అంటే ఏమవుతుంది, ఆల్రెడీ 31 లానే ఉంటుంది, కొత్తది క్రియేట్ అవుతుంది. ఓకే, ఓకే, అది ఇన్సర్ట్ అండ్ స్టే మీనింగ్ అనమాట. మీరు ఇక్కడ నుండి కూడా సేవ్ చేసుకోవచ్చు అండి, ఇక్కడ నుండి అయినా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ బ్యానర్ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ చేసి సేవ్ అని కూడా అనొచ్చు. అవే ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తాయి మీకు. ఓకే, సో క్లియర్ అండి ఇక్కడ వరకు? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Clear అండి. ఓకే, నెక్స్ట్ చూడండి, నేను మీకు సేవ్ చేయడానికన్నా ముందు చూపించినప్పుడు మీకు కింద ఇక్కడ ఏమి లేవు, రోల్స్ కానీ గ్రూప్స్ కానీ ఇవేమి లేవు. బట్ వన్స్ సేవ్ చేసిన తర్వాత దీన్ని మనం రిలేటెడ్ లిస్ట్ అంటాం. దీన్ని రిలేటెడ్ 1 minute అండి, ఒక 2 minutes. ఓకే, సో కిందవి కనిపిస్తున్నాయి చూస్తారా, దీన్ని రిలేటెడ్ లిస్ట్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఇది గ్రూప్స్ అండి. అంటే ఈ యూజరు ఏదైనా గ్రూప్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటే గనక ఆ గ్రూప్స్ని ఇక్కడ మనము యాడ్ చేస్తాం. ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా, ఎడిట్లోకి వెళితే మనకి ఇక్కడ మొత్తం మన సర్వీస్ నౌలో ఉన్న ఎంటైర్ గ్రూప్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. దీన్ని స్లెష్ బకెట్ అంటామండి, దీన్ని ఏమంటాము, స్లెష్ బకెట్ అంటాం. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సాఫ్ట్వేర్ అనే గ్రూప్లో యూజర్ అనేవాడిని ఇన్వాల్వ్ చేయాలి. సో ఇది మొత్తం ఎంటైర్ సర్వీస్ నౌలో గ్రూప్లో ఉన్న గ్రూప్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మనదనమాట, మనకి యాడ్ చేసుకుంటాం. ఇది యాడ్, ఇది రిమూవ్. మీకు ఏదైతే కావాలో
దాన్ని ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే అది యాడ్ అవుతుంది. మీకు వద్దనుకుంటే మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డౌన్ యారో ఉంది కదా, ఇక్కడ రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది. ఇచ్చిన తర్వాత సేవ్ అంటాం. సో సేవ్ అని ఇక్కడ దీని మీద ఈ ఫ్రేమ్ మీద రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ అనొచ్చు, లేదా దీన్ని ఇక్కడ రిఫ్రెష్ అన్నా అంటే మనకు ఆటోమేటిక్గా గ్రూప్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, అంటే యూజర్ని మనం ఈ గ్రూప్లో యాడ్ చేసాం అనమాట. గ్రూప్ అంటే ఏంటి, రోల్ అంటే ఏంటో నేను చెప్తాను ఫస్ట్ యూజర్ అయిపోయిన తర్వాత. ఓకే, అలానే ప్రియాంక రోల్ గారు ఒకసారి గ్రూప్ చెప్పరా? అంటే ముందు రోల్స్ ఎలాగ యాడ్ చేస్తారో చెప్పండి, తర్వాత గ్రూప్స్. ఓకే. సో ఇప్పుడు గ్రూప్ని ఇక్కడ ఎడిట్ అని ఉంది కదండి, ఎక్కడండి? ఎడిట్ ఇక్కడ మనకి ఎడిట్ కనిపిస్తుంది ఎడిట్ కదండి. బటన్ ఉన్నది. ఓకే. ఎడిట్ బటన్ క్లిక్ చేసుకుంటే, అంటే ఏదైనా ఒక గ్రూప్లో యాడ్ చేయాలంటే ఎడిట్ అని క్లిక్ చేసుకుంటే మొత్తం మన సర్వీస్ నౌలో ఏవైతే మనకి గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అవి ఇక్కడ నుండి అతను ఏ గ్రూప్లో యాడ్ చేయాలో ఆ గ్రూప్ని ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇది యాడ్ అండి, ఇది రిమూవ్. యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ చేస్తాము. ఒకవేళ వద్దు అనుకుంటే మళ్ళీ ఇటు సైడ్ నుంచి దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేసేస్తాం. ఓకే. ఓకే, దీన్ని స్లెష్ బకెట్ అంటాం. స్లెష్ బకెట్ ఇది వచ్చేసరికి మొత్తం ఎంటర్ కలెక్షన్లోనేమో మొత్తం సర్వీస్లో గ్రూప్ టేబుల్లో ఉన్న గ్రూప్స్ అన్నీ వస్తాయి. ఇట్ సైడ్ గ్రూప్ లిస్ట్లో వచ్చేసరికి ఇక్కడ మన అకౌంట్ వస్తుంది అనమాట, బ్యాచ్ స్నో 31. ఇచ్చిన తర్వాత సేవ్. ఓకే, సేమ్ అలానే రోల్స్ కూడా అనమాట. ఏదైనా రోల్ యాడ్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ మీకు ఎడిట్ అని ఉంది చూడండి, ఎడిట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి అడ్మిన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇవి కూడా ఏంటి అని అంటే క్లయింట్ వాళ్ళకి యాక్సెస్ ఉండాలని చెప్తాడు, ఆ యాక్సెస్ ఇస్తాం మనం. ఓకేనా, సో దీన్ని తీసుకున్నాము, సేవ్ చేస్తాము. ఇక్కడ మీకు పైన ఫిల్టర్ ఉంది చూడండి. సో ఇవి ఏంటి అని అంటే మీకేంటి అని అంటే ఏదో ఒక గ్రూపులో ఒక 4 మెంబర్స్ను 5 మెంబర్స్ను యాడ్ చేయమన్నారు, వాళ్ళ అకౌంట్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది యూజర్ టేబుల్ కదండి. ఇప్పుడు నాకు ఈ యూజర్ని ఈ 2 యూజర్స్ని కూడా మనకి ఈ రోల్ ఇమ్మన్నారనమాట. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తాము అని అంటే మీకు చూపిస్తాను నేను రోల్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ మనకి ఇప్పుడు నాకు ఏం కావాలి అని అంటే రోల్ అడ్మిన్ కావాలి. ఇప్పుడు నేమ్ అని చెప్పేసి నేను ఈజ్ వన్ ఆఫ్, ఇక్కడ యాక్టివిటీ అడ్మిన్ ఇచ్చాను అనుకోండి, ఏదైనా ఒక రోల్ యాక్టివిటీ _అడ్మిన్ అని ఒకటి, అలానే AIS _అడ్మిన్ ఒకటి. ఇప్పుడు నాకు ఈ 2 రోల్స్ నేను యూజర్కి ఇవ్వాలా, 2 రోల్స్ నాకు తెలుసు. నేను ఒక్కొక్కటి ఇక్కడ ఎత్తుక్కుని ఇవ్వడం కన్నా రోల్స్ నాకు తెలుసు కాబట్టి ఈ 2 రోల్స్ ఇక్కడ ఇచ్చాను కదా. ఈజ్ వన్ ఆఫ్ అంటే ఎన్నైనా వస్తాయి మీకు ఇక్కడ. ఓకే, స్టార్ట్స్ విత్ అంటే ఆ నేమ్తో స్టార్ట్ అయ్యింది, ఎండ్స్ విత్ అంటే ఎండ్ అయ్యింది, కంటెంట్స్ అంటే ఏదో ఒక వర్డ్స్ మ్యాచ్ అవ్వచ్చు. సో డస్ నాట్ కంటెంట్ మ్యాచ్ అవ్వని. ఈజ్ అంటే కనుక ఆ పర్టికులర్గా ఒకటే వస్తుంది మనకి. ఈజ్ నాట్ అంటే అవి కాకుండా ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో అది కాకుండా. ఓకే, సో అలా ఈజ్ వన్ ఆఫ్ అంటే ఎన్నని ఇవ్వచ్చు మీరు. సో ఇప్పుడు నేను 2 ఇచ్చాను కదండి, రన్ ఫిల్టర్ అన్నప్పుడు నాకు ఆ 2 వచ్చేస్తున్నాయి చూసారా డైరెక్ట్గా. సో అలా మనము ఫిల్టర్ని యూజ్ చేసుకుని ఈజీగా ఫిల్టర్ చేసుకుని ఈజీగా తీసుకోవచ్చు రోల్స్ అనేవి. అర్థమైందా అండి? క్లియర్ అండి. సో నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రియాంక గారు రోల్స్ అంటే ఒక టెస్టర్లు రావచ్చు, డెవలపర్స్ రావచ్చు, గ్రూప్స్ లో కూడా అదే ఉంటాయి కదండి. గ్రూప్కి అవే రోల్ ఇస్తారని మనకు తెలియదు కదా. టెస్టింగ్స్ లేకపోతే డెవలపర్ గ్రూప్స్ వాళ్ళకి అసైన్ చేస్తారు. ఆ గ్రూప్స్ లో కొత్తగా ఎవరైనా డెవలపర్ వచ్చారు అనుకోండి, ఆ గ్రూప్ కి యాడ్ చేస్తారు. ఆ గ్రూప్కి యాడ్ చేస్తారు. ఇంకా అతనికి స్పెషల్గా రోల్స్ గ్రూప్లో యాడ్ చేసేస్తే గ్రూప్కి ఆల్రెడీ రోల్ ఉంటుంది కదా, ఆల్రెడీ రోల్ ఉంటుంది కాబట్టి అన్ని పర్మిషన్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి, వచ్చేస్తాయి. ఓకే, చూడండి నేను గ్రూప్ యాడ్ చేశాను, రోల్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి డెలిగేట్స్. డెలిగేట్ అంటే ఏంటి? సో ఇక్కడ న్యూ అని ఉంది, న్యూ క్లిక్ చేస్తాం. అసలు డెలిగేట్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను
మీ మేనేజర్ అండి. సో, మీరు ఎంప్లాయీ. ఓకే. ఎంప్లాయీ అయితే నేనేం చేస్తానంటే అన్‌ఫార్చునేట్‌లీ ఆహ్, నేను లీవ్‌కెళ్ళాల్సొచ్చిందండి. ఎమర్జెన్సీ ఏదో వచ్చింది. నేను లీవ్‌కెళ్ళాలి. కానీ యాస్ ఎ మేనేజర్ కింద నాకు చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా! నేను చేయాల్సినయి. నేను ఇవ్వాల్సిన అప్రూవల్స్ ఉంటాయి. నేను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ ఉంటాయి. నాకు నోటిఫికేషన్స్ ఒస్తాయి. నేను అప్రూవల్స్ ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ బేస్ చేసుకొని. నేను అసైన్‌మెంట్స్ ఉంటాయి నాకు. ఇవన్నీ ఆగిపోతాయి కదండీ! వన్స్ నేను లీవ్‌కెళ్తే. లేదా ఒక హైర్ అథారిటీ పర్సన్ ఉన్నారు. లేడీ అనుకుందాం. సో, వాళ్ళ అన్‌ఫార్చునేట్‌గా ఆమె మెటర్నిటీకెళ్ళింది. సో, ఆమె ఇవ్వాల్సిన అప్రూవల్స్ ఆగిపోతాయి. సో, ఇలా వర్క్ ఆగిపోతుంది కదండీ! సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేస్తాము అనంటే, ఎవరైతే పర్సన్ లీవ్‌లోకెళ్తారో, ఆ పర్సను ఏ టైం నుండి ఏ టైం వరకు లీవ్‌లోకెళ్తాడో, ఆ టైంలో అతని తరపున వేరే పర్సన్‌ని ఆ పొజిషన్‌లో పెట్టి వెళ్తారు. ఓకే. ఇప్పుడు నా ప్లేస్‌లో నేను మిమ్మల్ని పెట్టాలనుకుంటున్నాను. అప్పుడేంటి అనంటే, సో, నాకేవైతే అప్రూవల్ మెయిల్స్ ఒస్తాయో, అప్రూవ్ ఇవ్వండి అని చెప్పేసి మెయిల్స్ ఒస్తాయో, అవన్నీ కూడా ఆ పర్సన్‌కి రౌట్ అవుతాయి. నాకొచ్చే నోటిఫికేషన్స్ అన్నీ ఆ పర్సన్‌కి రౌట్ అయితాయి. నాకొచ్చే మీటింగ్స్ అన్నీ కూడా ఆ పర్సన్‌కి రౌట్ అవుతాయి. సో, అన్నీ ఆ పర్సన్‌కి వెళ్తాయన్నమాట. ఓకే. సో, ఇక్కడ యూజర్ వచ్చేసరికి నాదుంటుంది. నేనెవరైతే పర్సన్‌ని ఆహ్, డెలిగేట్ కింద పెట్టాలనుకుంటున్నానో ఆ పర్సన్ నేమ్ డెలిగేట్‌లో ఇస్తాము. నేనెప్పుడైతే అంటే నేనెప్పుడు లీవ్‌కెళ్ళాలనుకుంటున్నానో, నేనెప్పుడు మళ్ళీ బ్యాక్‌కొస్తాను. ఆ డీటెయిల్స్ మెన్షన్ జేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుండాలి. సో, అంటే ఇప్పుడు నాకొచ్చే ప్రతి మెయిలు డెలిగేట్ యూజర్ హెచ్ఆర్ఎస్‌టి 12కి ఎళ్తుంది అప్రూవల్స్‌కి. ప్రతి అసైన్‌మెంట్ అతనికెళ్తుంది. నోటిఫికేషన్స్ మీరిక్కడేంటంటే క్రియేట్ చేస్తున్నప్పుడు ఏవైతే అతనికి వెళ్ళాలో అవి మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అన్నీ చెక్ చేసేసాను. సబ్మిట్ అంటాం. ఓకే. ఇప్పుడు నా తరపున ఎవరున్నారు? నేను లీవ్‌కెళ్తున్నాను. ఈ టైం నుండి ఈ టైం వరకు నేను లీవ్‌కెళ్తున్నాను గాబట్టి, నా ప్లేస్‌లోకి ఇతనొస్తాడు. ఆ పర్టిక్యులర్ టైంలో. అదే మనకి డెలిగేట్ అంటే. ఓకే. అర్థమైందా అండి? Clear. క్లియర్ సో క్లియర్. ఓకే. సో, ఇవి మనకి యూజర్ టేబుల్‌లో మొత్తం డీటెయిల్స్. వన్స్ మొత్తం అన్నీ ఇచ్చేసిన తర్వాత, డెలిగేట్ అనేది మన యూజర్ క్రియేషన్ ఇప్పుడు ఇవ్వమండి. మీకు చెప్తున్నాను నేను. అంటే ఒకవేళ లీవ్‌లోకెళ్తే డెలిగేట్‌ని ఎలా పెట్టాలన్నది ఇక్కడ చెప్పా. బట్ రియల్ టైమ్‌లో యూజర్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ రోల్స్, గ్రూప్స్ ఈ యూజర్‌ని క్రియేట్ చేస్తాం అంతే. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి వాడికి యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇవ్వాలంటే మన దగ్గర పాస్వర్డ్ ఉండాలి కదా! ఇక్కడ మీకు సెట్ పాస్వర్డ్ కనిపిస్తుందా అండి రైట్ సైడ్‌కి? సెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ నాకేమొస్తుంది? జనరేట్ చేయాలి పాస్వర్డ్‌ని. జనరేట్ చేశాను నేను. ఒకవేళ మీరు పాస్వర్డ్‌ని చూడాలంటే ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకోండి. యూజ్ చేసుకోవాలి కదా! సేవ్ చేయండి పాస్వర్డ్. ఓకే. పాస్వర్డ్ సేవ్ చేశాము. సో, ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ నోట్ చేసుకుంటాను పాస్వర్డ్. ఇప్పుడు నేను ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఈ యూఆర్ఎల్ క్లయింట్‌కి ఇస్తానండి. అదే క్లయింట్ మీన్స్ ఎంప్లాయీకి ఇస్తా. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి మీకు ఇన్‌కాగ్నిటో విండో అంటే ఇది ప్రైవేట్ విండో కాదు. ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఆ యూజర్‌ది. సో, ఇతనికి యూఆర్ఎల్ ఇస్తాను. అలానే అతనికి ఈ యూజర్ ఐడీ కూడా ప్రొవైడ్ చేస్తాను కదా! యూజర్ ఐడీ. యూజర్ ఐడీ ఇస్తాను. సెపరేట్‌గా మెయిల్‌లో పంపిస్తానండి. సెక్యూరిటీ పర్పస్ కోసం. ఇది అండ్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మనకి ఈ పాస్వర్డ్.
లాగౌట్లో పెట్టేసానా? సారీ. ఆ పాస్వర్డ్ ఎప్పటికప్పుడు మారుతుందండి? లేదండి, అదే పాస్వర్డ్. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో అదే ఉంటుంది. ఓకే. ఇది ఇంకా అది అవ్వలేనట్టుంది. మీరు ఒకసారి మీరు కొత్తగా ఇస్తారు కదా, ట్రై చేయండి. ప్రియాంక ఐ థింక్ యాక్టివ్ లో ఉన్నది మనం చెక్ బాక్స్ క్లిక్ చేయాలి కదా. యాక్టివ్ చెక్ లేదా? ఓకే ఓకే, సారీ. ఇలా వస్తుందండి. ఓకే. ఎందుకు నేను పాస్వర్డ్ నీట్ రీసెట్ చెక్ బాక్స్ చెక్ చేశాను కదా, చెక్ చేసిన తర్వాత నేను ఏదైతే యూఆర్ఎల్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తానో దాన్ని యూజ్ చేసుకుని ఆ కొత్త ఎంప్లాయీ ఓపెన్ చేయడానికి చూస్తున్నప్పుడు అతనికి ఇలా వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనము మన పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవచ్చు. సారీ, కరెంట్ పాస్వర్డ్ ఇస్తాం ఇక్కడ. అండ్ న్యూ పాస్వర్డ్. పాస్వర్డ్ కరెంట్ పాస్వర్డ్ రాంగ్ అనుకో. నేను అది రిమూవ్ చేసేసినట్టు. ప్రియాంక గారు ఇప్పుడు కొత్త పాస్వర్డ్ ని తీసుకెళ్ళి మన మన ప్లేస్ లో ఎవరైతే వస్తారో ఆ ఫ్యూ డేస్ కి వాళ్ళకి ఇస్తాం. ఆ, వాళ్ళకి ఇస్తామండి. తర్వాత మళ్ళీ మనం ఆఫీస్కి వచ్చామనుకోండి. కొత్త పాస్వర్డ్ కాదు, అతను అతని అకౌంట్ ఉంటది కదా, అతని అకౌంట్ నుండే లాగిన్ అవుతాడు. అతని అకౌంట్ నుంచే మన పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతారు. యూజర్ నేమ్ దీన్ని పాస్వర్డ్ తోని. ఓకే. అతనికి వెళ్ళిపోతే డైరెక్ట్ గా మనం అన్నప్పుడు ఇంకా అతను మళ్ళీ మన అకౌంట్ కి రాడు. అకౌంట్కి రానవసరం లేదు. అంటే మనం రానవసరం లేదు. లీవ్ తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాం కదా ఆఫీస్కి, అప్పుడు ఎలాగా రీటేక్ అప్పుడు చేసుకోవాలి? డిలీట్ పాస్వర్డ్ చేసేస్తాం చేంజ్ చేయాలి. అతన్ని. అక్కడ డెలిగేట్ ఉంది కదా, డెలిగేట్ ని తీసేస్తాం అతనికి. మనం రిమూవ్ చేసేస్తే సరిపోతుంది, పోతుంది మొత్తం అంతా. సరిపోతుంది. ఈ సరిపోతుంది. పాస్వర్డ్ మార్చారు కదా. ఆ పాస్వర్డ్ మార్చాను యాక్చువల్లీ. ఇక్కడ నేను వేరేది తీసుకున్నప్పుడు నాకు పాస్వర్డ్ వెళ్ళిపోతుంది. నేను పాస్వర్డ్ కాపీ చేసుకోవాల్సింది. ఈసారి అవ్వకపోతే నేను కాపీ చేసుకో. కరెంట్ పాస్వర్డ్ రాంగ్ అండి, అది యూజర్ నేమ్ మీరు కాపీ చేశారు. ఓకే ఓకే, మళ్ళీ సెట్ చేస్తాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అని అంటే దీన్ని లోకల్ అకౌంట్ అంటామండి. రియల్ టైంలో మనకి ఏమవుతుందని అంటే చెప్తాను ఒకసారి ఇది ఇచ్చిన తర్వాత. అంటే ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేస్తారు కదా, మళ్ళీ ఆ పాస్వర్డ్ పెట్టుకోవచ్చండి? పెట్టుకోవచ్చండి. అన్ని టైమ్స్ వస్తుంది. పెట్టచ్చు పెట్టచ్చు.
డెవలపర్ అడ్మినే చేంజ్ చేస్తాడు అది. ఉమ్. ఇదిగోండి ఇలా వస్తుంది మనకి ఇన్స్టెన్స్. ఇది ఎవరిది చూడండి, నేను ఏదైతే ఇచ్చానో వాళ్ళదే వచ్చింది కదా. సో ఇలా యూజ్ చేసుకుంటారు క్లయింట్, అదే యూజర్ అంటే వచ్చేసరికి. 3 టైమ్స్ అలా చేస్తేనే వస్తుందండి అది? ఆహా లేదండి, యాక్చువల్లీ నేను ఈ పాస్వర్డ్ అది కాపీ చేసుకోలేదు కదా. సో దాని ఓకే. గురించి ఏంటంటే నేను బ్యాచ్ 31ని సేవ్ చేసుకుంటున్నా, నేను అది మర్చిపోయి పాస్వర్డ్ అనుకుని ఇచ్చేస్తున్నాను ఇక్కడ. బట్ మీరు బెటర్ ఏంటి అని అంటే ఇక్కడ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడే పాస్వర్డ్ అనేది ఒక ప్లేస్లో పెట్టుకొని క్లియర్గా వాళ్ళకి ఇవ్వాలి మెయిల్లో, ఓకేనా. సో వాళ్ళకి ఇది యూజ్ చేసుకుంటారు. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే రియల్ టైంకి వచ్చేసరికి మనము యూజర్ని మాన్యువల్గా క్రియేట్ చెయ్యము. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మనం ఏంటి అని అంటే లోకల్ అకౌంట్ అంటాం అనమాట. అంటే వాళ్ళకి జస్ట్ టెంపరీగా ఇన్స్టాన్స్ని యూజ్ చేసుకోవడానికి ఇలా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి ఇస్తాం సర్వీస్ నౌలో. బట్ రియల్గా అతని అకౌంట్ అంటే రియల్గా ఇప్పుడు నేను ఒరిజినల్ ఎంప్లాయీ నేను, ఓకే. సో నాకు కంపల్సరీ నాకు పర్మనెంట్గా ఒక అకౌంట్ కావాలి. అటువంటప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మాన్యువల్గా కంపెనీస్లో మాన్యువల్గా క్రియేట్ చెయ్యరు. అదంతా కూడా ఇంటిగ్రేషన్లో జరుగుతుంది, ఓకే. సో దాన్ని ఎల్డాప్ ఇంటిగ్రేషన్ అంటాం. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ మనకి హెచ్ఆర్సి అని ఉంటుంది, అదొక టీము అక్కడ క్రియేట్ అయిపోతుంది. మొత్తం ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ నుండి అకౌంట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మళ్ళీ మనకి ఎప్పుడైతే వాళ్ళ హెచ్ఆర్సి సైడ్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా సింక్ అయ్యి మన సర్వీస్ నౌలో కూడా ఒక యూజర్ రికార్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అంతేగాని మనం మాన్యువల్గా అకౌంట్స్ని క్రియేట్ చెయ్యము, ఓకేనా అండి. మీకు ఒకవేళ ఏదైనా ఒక పర్సన్ వచ్చి వాళ్ళకి ఏదైనా టెంపరీగా ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి అని అంటే అప్పుడు మాన్యువల్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ చేస్తాను. క్లియర్? ఓకే. ఓకేనా అండి. ఒక్కసారి డెలిగేట్స్ అంటే చెప్తారా? నేను అది వినలేదు. డెలిగేట్స్. డెలిగేట్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీరు మీ కంపెనీలో మీరు హైర్ అథారిటీలో ఉన్నారు. సో మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మీరేం చేస్తారు? సడన్‌గా ఏదో మీరు లీవ్‌లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు ఇవ్వాల్సిన అప్రూవల్స్ ఇవన్నీ ఆగిపోతాయి అన్నమాట. అటువంటి టైంలో మీ ప్లేస్‌లో వేరే పర్సన్‌ని మీరు పెట్టి వెళ్తారు. మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు ఎప్పుడైతే లీవ్‌లో వెళ్తారో ఆ లీవ్‌కి వెళ్ళే టైంలో మీ ప్లేస్‌లో వేరే పర్సన్‌ని పెట్టి వెళ్తారు. ఆ పర్సన్‌కి ఏమవుతాయి, మీకు వెళ్ళాల్సిన అప్రూవల్స్ అన్ని అతనికి వెళ్తే అతను అప్రూవ్ చేసేయచ్చు ఆ టికెట్స్ అన్ని. ఎక్కడ ప్రాసెస్ ఆగదనమాట. అందుకే డెలిగేట్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఓకే. యూజర్స్ కాన్సెప్ట్ అందరికీ క్లియరా అండి? ఏమైనా డౌట్ ఉందా? ప్రియాంక గారు ఇది మాన్యువల్ అన్నారు కదా, ఆటోమేషన్ ఎలా చేస్తారండి? ఆటోమేషన్ మనం ఏం చేయమండి, త్రూ అది ఎల్డాప్ ఇంటిగ్రేషన్ నుండి వస్తుంది మనకి. అది ఎవరు ఎల్డప్ ఇంటిగ్రేషన్ అనేది ఎవరు చేస్తుంటారు? సెపరేట్ టీము ఎల్డాప్ వాళ్ళు చేస్తారు. ఓకే, ఓకే, ఓకే. అది సింక్ అయ్యి మన స్నోలోకి వస్తుంది, మనదేం ఉండదు. అది మనకి ఇక్కడ ఒక షెడ్యూల్ మేడం జాబ్ ఇది అనేది స్నో రన్ చేసుకుంటాము. అసలు ఈ స్నో 31 అనేది మామూలు పెట్టారు కదా లాస్ట్ నేమ్. ఉమ్. ఇది ఒక మాడ్యూల్ కదా నార్మల్గా ఈ సర్వీస్ నౌలో? ఏదండి మాడ్యూల్? స్నో. స్నో అంటే మాడ్యూల్ కాదు, సర్వీస్ నోని షార్ట్ కట్ లో స్నో అంటాం. ఓహో, ఎస్. ఓకే, ఓకే. మనము సర్వీస్ నౌని మనం టెక్నాలజీలో మనం జస్ట్ ఎలా అంటే అంటే ఎక్కువ యూజ్ చేసుకున్నప్పుడు మనము స్నో అంటాం. ఆహాహా. సర్వీస్ నౌని స్నో. ఓకే. ఓకే. యూజర్స్ అందరికి క్లియరా అండి? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? No. నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్స్. సో గ్రూప్స్ అంటే ఏంటి? గ్రూప్ అంటే ఏంటి అని అంటే సేమ్ వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా ఒక గ్రూప్లో పెడతామండి. అంటే ఇప్పుడు మనకి లైక్ నెట్వర్క్ వాళ్ళందరినీ ఒక గ్రూప్లో, డెవలపర్స్ అందరినీ ఒక గ్రూప్లో, అడ్మిన్స్ అందరినీ ఒక గ్రూప్స్లో. సో ఇలా మనకి సేమ్ వర్క్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఒక గ్రూప్లో పెడతాం అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక నెట్వర్క్ ఇష్యూ వచ్చిందండి. సో మీరు ఇలా గ్రూప్ కింద లేకపోతే ఎవరు నెట్వర్క్ వాళ్ళు నేను టికెట్ ఎవరికి అసైన్ చేయాలన్నది మీకు కన్ఫ్యూజన్. ఒకవేళ సర్వీస్ డెస్క్కి వెళ్ళి వాళ్ళు అసైన్ చేయాలన్నా వాళ్ళకు కూడా ఎవరు నెట్వర్క్ టీము, ఎవరు ఫ్రీగా ఉన్నారు, ఎవరు బిజీగా ఉన్నారు, సో వాళ్ళకి ఏదైతే తెలియదు. సో అదే మనం ఒక సేమ్ వర్క్ చేస్తున్న వాళ్ళందరం గ్రూప్లో పెట్టామనుకోండి, ఎప్పుడైతే మనం టికెట్ క్రియేట్ చేస్తామో ఆ టికెట్ అనేది ఆ పర్టికులర్ అసైన్మెంట్ గ్రూప్కి అసైన్ అయిపోతుంది. అసైన్ అయితే ఆ టీంలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ టైంని బట్టి వాళ్ళ బ్యాండ్ విత్ని బట్టి వాళ్ళ టికెట్ని వాళ్ళు అసైన్ చేసుకుంటారు. లేదా పర్టికులర్ టీఎల్ ఎవరైతే ఉంటారో ఆ టీంకి సంబంధించిన టీఎల్ వాళ్ళు ఆ టీం మెంబర్స్ అందరి బ్యాండ్ విత్ చెక్ చేసి ఆ పర్టికులర్ పర్సన్కి టికెట్ అనేది అసైన్ చేస్తారు. సో ఈజీ అవుతుంది అనమాట మనకి వర్క్ చేయడానికి కానివ్వండి దేనికైనా. సో అందుకే మనం ఏం చేస్తామంటే గ్రూప్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, సో గ్రూప్ని ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే, అండ్ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను టేబుల్స్ అన్నాను కదండి, యూజర్ టేబుల్ ఇది బ్యాక్ ఎండ్ నేమ్, ఇదిగోండి /.com తర్వాత స్లాష్ వచ్చింది కదా, అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. sys_user. మీరు ఇక్కడ డైరెక్ట్గా యూజర్స్ అని ఇవ్వాల్సిన పని లేదు. మీరు sys_user.list అంటే ఆటోమేటిక్గా యూజర్ టేబుల్ ఓపెన్ అయిపోతుంది. మీరు ఈ బ్యాక్ ఎండ్ నేమ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ దీనిలో ఇస్తున్నాను. ఓకే, అంటే గ్రూప్స్ కూడా ఉందండి. గ్రూప్స్కి వచ్చేసరికి sys_user_group. రోల్స్కి sys_ అంటే మీరు ఈ టేబుల్ బ్యాక్ ఎండ్ నేమ్స్ బై హార్ట్ చేసి జస్ట్ వాటి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది యూజర్ టేబుల్ది. ప్రియాంక గారు, ఆ యొక్క చెప్పండి. అప్లికేషన్ నావిగేటర్లోని మనం వాడే ఇవి ఉంటాయి కదా, మీరు సెర్చ్లో వాడుతున్నారు, ఆ లిస్ట్ అడిగామండి నిన్న. అంటే ఫ్రీక్వెంట్గా ఏం వాడుతుంటావు సర్వీస్ నౌకి ఈ ఫ్రీక్వెంట్లో ఏం వాడుతున్నాం అన్నది ఇది నేను చెప్పలేనండి. ఫ్రీక్వెంట్గా మనము యూజర్స్, గ్రూప్స్, రోల్స్ యూజ్ చేస్తాం, ఇన్సిడెంట్ని చెక్ చేస్తాం, ప్రాబ్లమ్ని చెక్ చేస్తూ సర్వీస్ ఉంటాము, క్యాటలాగ్ వాడతాం. సర్వీస్ క్యాటలాగ్స్ యూజ్ చేస్తాము. సో ఇప్పుడు మన సిలబస్ ఏదైతే ఉందో మీరు అవన్నీ కూడా లిస్ట్ పెట్టుకుంటే సో మ్యాథ్స్ అవి యూజ్ చేస్తాం, మన సిలబస్లో ఉన్నవి యూజ్ చేస్తాం, బయటవి ఏమి యూజ్ చేయం. అంటే మీరు ఒక లిస్ట్గా ఇస్తే అది మాకు ఉపయోగం ఉంటుంది కదా అని నేను అంటే అనుకుంటున్నాను. అంటే క్లాస్ ఇంపార్టెంట్ ఇస్తా అన్నారు కదా మీరు. నేను క్వశ్చన్స్ ఇస్తానన్నాను, క్వశ్చన్స్. ఓకే. ఈ లిస్ట్ అన్నది మనకి అది నేను ఇచ్చింది మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీరు యూజ్ చేసేది ఒకటి ఉంటుందని. నిజమే, రియల్ టైంలో వేరేగా ఉండొచ్చు, కానీ కొద్దిగా మనకి కొన్ని గుర్తుంటాయి కదా. మీరు కొన్ని ఇచ్చారనుకోండి అయితే బేసిక్గా. నేను క్లాసెస్ చెప్పినప్పుడు గ్రూప్లో పెడతాను, తీసుకోండి. ఇప్పుడు ఇదిగోండి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ పర్సన్స్గా వెళ్తున్నప్పుడు మన మైండ్లో ఒక 10 గుర్తుంటాయి. నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ యూజర్ టేబుల్కి వచ్చేసరికి నేనైతే యూజర్ అని /user అని ఇస్తున్నాను. దాని తర్వాత మీరు .LIST పెట్టుకోవాలని మీరు పెట్టుకోండి. ఓకేనా, నేను చెప్పాను కదా డిఫరెన్స్. LIST అంటే నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తుంది, LIST అంటే సేమ్ ట్యాబ్కి వెళ్తుంది. ఇవి సెర్చ్ చేస్తామండి ఎక్కువ. టేబుల్ కాదు, జస్ట్ నేను యూజర్ టేబుల్ అన్నట్టు ఇస్తున్నాను, మీరు యూజర్స్ అన్నది సెర్చ్ చేస్తున్నట్టు చూసుకోండి. యూజర్స్ ఎక్కువ సెర్చ్ చేస్తాం. గ్రూప్స్ అండి, గ్రూప్స్ని సెర్చ్ చేస్తాము. దాని బ్యాక్ ఎండ్ నేమ్ వచ్చేసరికి sys_user_group. అండ్ రోల్ కూడా తీసుకుంటామండి, రోల్ ఒకటి సెర్చ్ చేస్తాము. ఇవన్నీ మీరు బుక్లో నోట్ చేసేసుకోండి. క్లాస్ జరుగుతున్న బుక్ ఒకటి పెట్టుకోండి దగ్గర. ఓకేనా, సో ఈరోజు కాన్సెప్ట్ వరకు ఇవి సెర్చ్ చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రూప్ అంటే మనకి చెప్పాను కదా. సో గ్రూప్ని ఎలా క్రియేట్ చేస్తాము అని అంటే, ఇక్కడ ఫిల్టర్ నావిగేటర్లో మీరు గ్రూప్స్ అయినా ఇవ్వండి, గ్రూప్స్ అని ఇవ్వండి,
ఇక్కడ మనకి సిస్టమ్ సెక్యూరిటీ కింద గ్రూప్స్ అని ఉంటుంది. ఇదైనా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, లేదు అని అంటే ఇదిగోండి బ్యాక్ ఎండ్ నేమ్ ఇక్కడ ఉంది కదా, మిమ్మల్ని బ్యాక్ ఎండ్ నేమ్ బై హార్ట్ చేయమన్నాను కదా. సో మీరు డైరెక్ట్గా sys_user_group అని ఇస్తే .list అని ఇస్తే మీకు గ్రూప్ టేబుల్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. మొత్తం ఎంటర్ మన సర్వీస్ నోలో ఉన్న గ్రూప్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, ఇక్కడ నుండి మనం గ్రూప్ని క్రియేట్ చేస్తాము. అండ్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సర్వీస్ నౌలో ఏదైనా నాకు రిమూవ్ చేసేయండి అని చెప్పి ఏమైనా రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, నాకు ఈ గ్రూప్ వద్దు దీన్ని రిమూవ్ చేసేయండి, ఈ యూజర్ వద్దు రిమూవ్ చేసేయండి అన్నారు అనుకోండి, మీరు వెళ్ళిపోయి చేసామన్నారు కదా అని చెక్ బాక్స్ దీన్ని తీసేసుకుని ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళి డిలీట్ చేయకూడదు. ఓకేనా, సర్వీస్ నౌలో ఏది మనం డిలీట్ చేయకూడదు. మీరు ఏం చేయాలంటే జస్ట్ రిమూవ్ చేసేయడం అంటే అక్కడ యాక్టివ్ ఉంది కదా, యాక్టివ్ ట్రూలో నుండి ఫాల్స్లోకి పెడితే సరిపోతుంది. ఓకేనా, అంతేగాని మీరు రిమూవ్ అంటే మొత్తం రికార్డ్ని డిలీట్ చేయకూడదు సర్వీస్ నౌలో, అదొకటి గుర్తుపెట్టుకోండి. నేను టిప్స్ కూడా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా విని దాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రికార్డు రిమూవ్ చేసేయండి అని అంటే మొత్తం మనం రిమూవ్ చేయకూడదండి, జస్ట్ యాక్టివ్ ఫాల్స్ చేస్తే సరిపోతుంది. ఓకే, మొత్తం మన ఎంటైర్ సర్వీస్ నౌలో ఉన్న గ్రూప్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, అవి యాక్టివ్ అయినా ఫాల్స్ అయినా కూడా. సో మీరు కొత్తగా గ్రూప్ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఉండండి, ఇది గ్రూప్ నేమ్. రియల్ టైంకి ఇక్కడికి సేమ్ అండి, డిఫరెన్స్ ఏ ఉండదు. ఓకే, గ్రూప్ నేమ్ వచ్చేసరికి నేను బ్యాచ్ స్నో 31 గ్రూప్ అంటున్నాను. ఈ గ్రూప్కి మనకి మేనేజర్ ఉంటే కనుక మేనేజర్ని మనం ఇస్తాము, లేకపోతే లేదు లీవ్ ఇట్, ఇవ్వక్కర్లేదు. డిస్క్రిప్షన్ గ్రూప్ దేనికి అని చెప్పి గ్రూప్కి మెయిల్ ఐడి ఇస్తాము. గ్రూప్కి మెయిల్ ఐడి ఇస్తేనే మనకి గ్రూప్కి అసైన్ అయితే ఆ టికెట్ అసైన్ అయినప్పుడు మనకి మెయిల్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో పేరెంట్ గ్రూప్, ఈ గ్రూప్కి ఏమైనా పేరెంట్స్ ఉంటే పేరెంట్ ఇస్తాం, మ్యాక్స్ ఏమి దీన్ని యూజ్ చేయము. ఓకే, నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత గ్రూప్ మెంబర్స్, రోల్స్ ఇటు యూజ్ చేస్తాం రియల్ టైంలో మనము. గ్రూప్ మెంబర్స్ దేనికి అని అంటే, ఇప్పుడు మీరు గ్రూప్ని క్రియేట్ చేస్తారు, అందులో మెంబర్స్ ఉండాలి కదా, దానికి గ్రూప్ మెంబర్స్. రోల్స్, ఈ గ్రూప్కి ఏ రోల్ అయితే మనం ఇస్తామో ఆ రోల్. ఓకే, సో మెంబర్స్ని నేను యాడ్ చేస్తాను చూడండి, ఎడిట్ అని తీసుకున్నాను. నేను ఎప్పుడైతే ఎడిట్ తీసుకుంటానో నాకు ఇక్కడ కలెక్షన్లో ఎంటర్ సర్వీస్ నౌలో ఉన్న యూజర్స్ అందరూ వచ్చేస్తారు. నేను ఎవరినైతే గ్రూప్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నానో వాళ్ళని ఇక్కడ నుండి ఇక్కడికి యాడ్ చేస్తా. నేను ఈ 4 మెంబర్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను, యాడ్ అంటున్నాను, సేవ్ అన్నాను, ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. నాకు ఈ 4 మెంబర్స్ వచ్చేసారండి. ఇప్పుడు ఈ 4 ఈ గ్రూప్లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ గ్రూప్కి టికెట్ అసైన్ అవుతుందో, ఈ టికెట్ అనేది గ్రూప్కి అసైన్ అవుతుందో వీళ్ళ 4 మెంబర్స్కి కూడా మెయిల్ వెళ్తుంది అనమాట. సో మీ గ్రూప్కి టికెట్ అసైన్ అయ్యింది అని చెప్పేసి వాళ్ళు ఎవరొకరు టికెట్ని అసైన్ చేసుకుని రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, అలానే ఇప్పుడు నేను గ్రూప్కి రోల్ ఇస్తున్నానండి. సేమ్ మీకు యూజర్ టేబుల్లో రోల్ ఎలా అయితే ఇచ్చారో గ్రూప్కి కూడా రోల్ అలా అని ఇస్తామన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్మిన్ అనే రోల్ ఇచ్చాను. నేను ఇక్కడ నేను ఏదైతే గ్రూప్కి రోల్ ఇస్తానో ఆ రోల్ ఈ గ్రూప్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వెళ్తుందండి. సెపరేట్గా ఇండివిజువల్ పర్సన్స్కి మీరు సెపరేట్గా రోల్ ఇవ్వాల్సిన పని లేదు. ఆ గ్రూప్కి కనుక మీరు రోల్ ఇస్తే ఆ రోల్ ఏదైతే ఇచ్చారో ఆ రోల్ ఈ పర్సన్ అందరికీ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఓకే, మనల్ని ఇంటర్వ్యూలో కూడా అడిగాడండి, రీసెంట్గా క్వశ్చన్ అడిగాడు. ఏంటి ఆ క్వశ్చన్ అని అంటే, నాకు 100 మెంబర్స్ ఉన్నారు, 100 యూజర్స్ ఉన్నారు, నేను ఆ 100 యూజర్స్ అందరికి కూడా నేను ఒక ఐటీఐఎల్ యాక్సెస్ ఇవ్వాలి, ఎలా ఇస్తాను? సో మీరు ఏం చేస్తారు, ఇండివిజువల్కి ఒక్కొక్కరికి ఐటీఐఎల్ యాక్సెస్ ఇవ్వాలంటే కష్టం కదా. సో మీరు ఇప్పుడు ఏం చెప్పాలి, నేను 100 మెంబర్స్ని గ్రూప్లో యాడ్ చేసేసుకుంటాను, యాడ్ చేసేసి ఆ గ్రూప్కి ఐటీఐఎల్ యాక్సెస్ ఇస్తా. రేపు ఒకవేళ ఎవరైనా వచ్చే గ్రూప్లో ఉన్నా కూడా నేను సెపరేట్గా పర్సన్కి యాక్సెస్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ఆ గ్రూప్కి యాక్సెస్ ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్గా పర్సన్కి కూడా వచ్చేస్తుంది కాబట్టి. సో అది మీరు చెప్పాల్సిన ఆన్సర్. ఓకేనా,
ఇండివిజువల్గా మీరు ఒక రోల్ బల్క్ యూజర్స్కి ఇవ్వాలనుకుంటే కనుక ఇలా గ్రూప్ క్రియేట్ చేసి ఇచ్చేయచ్చు. అంటే ఇలా గ్రూప్ క్రియేట్ చేసేసి అందులో పర్సన్ యాడ్ చేయడం వల్ల ఏంటి అని అంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ టికెట్ మనకు వచ్చినప్పుడు సో మనకేంటి అని అంటే ఈజీగా ఆ పర్సన్స్ దాన్ని చెక్ చేసుకుని ఆ పర్టిక్యులర్ టికెట్ అసైన్ చేసుకుని రిజాల్వ్ చేస్తారనమాట. సో అందుకే మనకి గ్రూప్స్ అనేవి యూజ్ అవుతాయి. గ్రూప్స్ ఎవరికి ఏమైనా డౌట్ ఉందండి? ఇక్కడ నాకు కొద్దిగా రోల్స్కి గ్రూప్ మెంబర్స్కి కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చిందండి. రోల్స్ అనేది ఎలా ఏంటి ఏమేమి వస్తాయి రోల్స్లోని ఇప్పుడు? రోల్ అంటే ఏంటి అని అంటే మీకు ఏ అప్లికేషన్ మీద యాక్సెస్ ఉండాలి, ఏ మాడ్యూల్ మీద యాక్సెస్ అవును. ఉండాలి అన్నది యాక్సెస్ అన్నమాట. ఇది మీకు దేనిలో యాక్సెస్ ఉండాలి అన్నది. గ్రూప్ మెంబర్స్ అయితే ఎవరైతే మెంబర్స్ ఉంటారో వాళ్ళు అంటే అంటే ఆ రోల్లో గ్రూప్ మెంబర్సా? ఆ రోల్లో గ్రూప్ మెంబర్స్ కాదండి. ఈ గ్రూప్లో నాకు ఈ గ్రూప్లో ఈ మెంబర్స్ ఉండాలి అంటారు కదా, ఆ ఆ, మెంబర్స్ అన్నమాట. అంటే ఈ అబ్రహాం లింకన్ అనేది ఎవరు ఏం చేస్తుంటారు మామూలు ఫర్ ఎగ్జాంపుల్? ఇతను చేయడం అంటే కాదండి, ఇతను ఏం చేస్తాడు అన్నది మనకి తెలియదు కదా. నాకేంటి అనంటే బ్యాచెస్‌లో 31 గ్రూప్‌లో నాకు ఈ పర్సన్స్‌ని ఇవ్వండి. నాకు ఏదైనా టికెట్స్ వచ్చినప్పుడు ఈ బ్యాచెస్‌లో 31 గ్రూప్‌కి అవునండి. ఈ పర్సన్స్ నా డౌట్ అసైన్ ఏంటంటే చేసుకోవాలి. మెంబర్స్ రోల్ సారీ, particular 4 members will be having the మీ వాయిస్ కట్ అవుతుంది. అంటే ఈ అబ్రహాం లింకన్ ఈ ఏలియన్ మోటన్ అని ఆయన ఇతను డెవలపర్ అవ్వచ్చు, ఇతను టెస్టర్ అవ్వచ్చు, ఇతను ఇంక వేరే ఏదైనా అవ్వచ్చు కదా. ఈ గ్రూప్ కి అసైన్ అయిపోయింది టికెట్, కానీ ఇక్కడ నుంచి వీళ్ళకి ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అంటున్నా. వాళ్ళకి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సిడెంట్ ఉందండి. ఇక్కడ ఇన్సిడెంట్లో క్రియేట్ చేస్తున్నప్పుడు ఉమ్. వాళ్ళు అసైన్ చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్ గ్రూప్కి అసైన్ చేస్తారు. ఉమ్. ఓకేనా? సో ఇది సేవ్ చేస్తారు వాళ్ళు. మీకు ఒక మెయిల్ వస్తుంది ఈ గ్రూప్కి వచ్చింది అని చెప్పేసి, మీరు ఆ గ్రూప్లో మెంబరే కదా. అవును. ఓకే, ఆ గ్రూప్లో మెంబర్ కాబట్టి సో ఆ పర్టికులర్ వెళ్తుంది కాబట్టి వాళ్ళ పర్టికులర్ పర్సన్ ఇక్కడ అసైన్ టూలో వాళ్ళ నేమ్ పెడతారు. అయితే టిఎల్ పెడతారు వాళ్ళ నేమ్, లేదా ఆ గ్రూప్ లో ఈ పర్సన్ కి వెళ్ళాలి అని. ఆ గ్రూప్లో ఈ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఈ పర్సన్కి నేను టికెట్ అసైన్ చేస్తున్నాను, ఇతనికి బ్యాండ్ విత్ బాగానే ఉందని చెప్పి టిఎల్ ఆ పర్సన్ని ఇక్కడ అసైన్ చేస్తుంది. సో అప్పుడు మళ్ళీ మనకి మెయిల్ వస్తుంది. గ్రూప్కి వచ్చినప్పుడు మెయిల్ వస్తుంది మీకు, మీకు పర్టికులర్గా ఇండివిజువల్గా మీకు అసైన్ అయినప్పుడు కూడా మీకు వస్తుంది. వస్తుంది. ఓకే, సో ఇక్కడ గ్రూప్లో మెంబర్స్ని ఎందుకు యాడ్ చేస్తామనంటే ఆ గ్రూప్లో ఈ టికెట్ అసైన్ చేయడానికి ముందు అసలు గ్రూప్లో మెంబర్ ఉండాలి కదా, పర్సన్కి టికెట్ అసైన్ చేయాలంటే. అందుకని మెంబర్స్ని యాడ్ చేస్తాం. ఓకే ఓకే. రోల్ ఏంటి అనంటే మనం ఏ టికెట్కి అయితే ఆ మెంబర్ని అసైన్ చేస్తున్నామో అసలు ముందు ఆ మాడ్యూల్కి అనేది యాక్సెస్ ఉండాలి కదా వాళ్ళకి, దాని మీద వర్క్ చేయడానికి. అందుకని రోల్ ఇస్తాము. అవును. ఓకేనా అండి, క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా అండి? రోల్ కాన్సెప్ట్ నేను చెప్తాను. ఆల్రెడీ 9:30 అయిపోయింది, చాలా మంది జాబ్స్కి వెళ్తున్నట్టున్నారు, ఆఫ్ అయిపోతున్నారు. క్లియర్. క్లియర్ కదండి? గ్రూప్స్, యూజర్స్ అండ్ గ్రూప్స్ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా బిఫోర్ ఎండింగ్ ద క్లాస్? అందరూ క్లియరేనా? ఎవరికి Clear. ఏమైనా గ్రూప్ ఈమెయిల్లో ఎవరిది ఈమెయిల్ ఇస్తామండి, ఎందుకంటే గ్రూప్ లో మల్టిపుల్ మెంబర్స్ ఉంటారు కదా. మనకి డిఎల్ ఉంటుందండి. మనం వర్క్ చేస్తే డిఎల్ ఉంటుంది కదా, అంటే అవుట్లుక్ మనకి గ్రూప్కి మనం మెయిల్స్ పెడతాం కదండి, ఓకే ఆ గ్రూప్ మెయిల్ ఐడి ఇస్తాం మనం, ఆ ఓకే డిఎల్ మెయిల్ ఐడి ఇస్తాం అక్కడ. ఓకే. ఓకే, ఇంకా అండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా అండి? అందరికీ ఓకే అంటే నేను రిక్వైర్మెంట్ ఇస్తాను.
క్లియర్ అండి. ఓకే. సో ఇప్పుడు మీరు నాకు ఏం చేయాలి అని అంటే ఒక 10 యూజర్స్ని క్రియేట్ చేయండి. ఓకే, ఏ ఒక 10 యూజర్స్ని క్రియేట్ చేయండి. నాకు 5 యూజర్స్కి పాస్వర్డ్ నీడ్ రీసెట్ పెట్టండి, 5 యూజర్స్కి అవసరం లేదు. ఓకే, సో ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్. ఇది రోల్స్ యూజర్స్కి వచ్చేసరికి. సెకండ్ ఏంటి అని అంటే ఒక 2 గ్రూప్స్ని క్రియేట్ చేయండి. ఏ ఒకటి మీ ఇష్టం, ఏదైనా 2 గ్రూప్స్ని క్రియేట్ చేయండి. ఆ ఫస్ట్ 5 మెంబర్స్ని ఒక గ్రూప్కి యాడ్ చేయండి, సెకండ్ 5 మెంబర్స్ని ఇంకో గ్రూప్కి యాడ్ చేయండి. సో ఇది మీ రిక్వైర్మెంట్ అండి. క్లియరా? 10 యూజర్స్ని క్రియేట్ చేయండి, 5 యూజర్స్కి పాస్వర్డ్ నీడ్ రీసెట్ ఇవ్వండి, 5 యూజర్స్కి అవసరం లేదు. మీరు టెస్టింగ్ పర్పస్కి నేను ఇన్కాగ్నిటో విండోలో ఓపెన్ చేస్తాను కదండి, ఒక్కొక్క యూజర్ని పాస్వర్డ్ నీడ్ రీసెట్ చెక్ బాక్స్ చెక్ చేసిన వాళ్ళని ఒకళ్ళని ఓపెన్ చేసి చూడండి మీకు వస్తుందా లేదా పాస్వర్డ్ని చేంజ్ చేసుకోమని. అలానే ఇవ్వలేనిది కూడా ఉంటుంది కదా, అది కూడా ఒకటి ఓపెన్ చేయండి వస్తుందా లేదా. ఓకే, సో తరువాత 2 గ్రూప్స్ని క్రియేట్ చేయండి. ఆ 2 గ్రూప్స్లో 5 మెంబర్స్ని ఒక గ్రూప్స్కి 5 మెంబర్స్ని ఒక గ్రూప్కి యాడ్ చేయండి. ఓకే, క్లియరా అండి రిక్వైర్మెంట్? క్లియర్. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే నా గ్రూప్లో ప్రింట్ చేయండి. గ్రూప్కి క్రియేట్ చేశారు, ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళని యాడ్ చేస్తున్నారు, ఒకసారి మీరు